స్టార్ట్. హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. ఇది బ్లాగ్ ఏం కాదు, జస్ట్ ఒక 5 minutes వీడియో చేస్తాము. ఎందుకంటే ఇవాళ ఆస్మో కొన్నామన్నమాట, పాకెట్ 3. ఎలా ఉంటుందో ఇంకా వర్క్ ఎలా అవుతుంది అనేసి ఫస్ట్ బ్లాగ్ తీస్తున్నాం. అది జస్ట్ ఒక 5 minutes టెస్టింగ్ ఆల్ ఫ్యూచర్స్ అనమాట, ఎలా ఉంటుంది ఏంటి అనేసి. ఇంత డిస్టెన్స్లో నేను మైక్ పెట్టుకోకపోయినా కూడా చాలా మంచిగా వినిపిస్తుంది. అదొకటైతే టెస్ట్ చేస్తాం, బాగుంది. అండ్ మేము లాస్ట్ 4 days లాంగ్ వీకెండ్ తీసుకున్నాం అనమాట. రోజుకొక ప్లేస్ ఎక్స్ప్లోర్ చేస్తాము. అంటే థర్స్డే రోజు వచ్చేసి, థర్స్డే ఎక్కడికి వెళ్ళాంరా? గుర్తులేదు. థర్స్డే జయనగర్ బస్వన్ గుడి వెళ్ళాం. థర్స్డే రోజు వచ్చేసి ఇంకా బస్వన్ గుడి వెళ్ళేసి అక్కడ కొంచెం షాపింగ్ ఉంటే చిన్నగా లైటింగ్ బాగా వస్తుంది. కంటిన్యూ. శారీ షాపు ఉంటే వెళ్ళామన్నమాట. బడ్జెట్ శారీస్ అడుగుతున్నారు కదా చాలామంది, సో దానికోసమనే వెళ్ళాము. అండ్ షూటింగ్ కూడా మొత్తం తీసుకున్నాను. నేను కొన్ని శారీస్ షాప్ చేశాను, అది కమింగ్ వీడియోస్లో డెఫినెట్లీ పోస్ట్ చేస్తాను షార్ట్ లాగా. అండ్ ఫ్రైడే రోజు మ్యాక్స్ ఎక్కువ ఎక్కడికి వెళ్ళలేదు, సినిమాకి వెళ్ళాం. దానికన్నా ముందు మాల్కి వెళ్ళేసి నేను కొంచెం షాపింగ్ చేశాను. కొన్ని జీన్స్ అండ్ ఇంకేం తీసుకున్నాం రా జీన్స్తో పాటు ఆ రోజు? జీన్స్ ఇంకా ఏదో స్లిప్పర్స్ తీసుకున్నాము. స్లిప్పర్స్ ఒకటి, జీన్స్ ఒకటి తీసుకున్నాము. దాని తర్వాత మూవీకి వెళ్ళాము. 11-12 అయింది ఇంటికి వచ్చేసరికి. ఫ్రైడే అలా అయిపోయింది. అండ్ సాటర్డే వచ్చేసి, సాటర్డే నిన్న ఎక్కడికి వెళ్ళాము మనం? నిన్న మిలిటరీ హోటల్కి వెళ్ళి, సాటర్డే రోజు శివాజీ మిలిటరీ హోటల్కి వెళ్ళి మంచిగా మటన్ బిర్యానీ తిన్నాము. మటన్ పులావ్ తినేసి మళ్ళీ మటన్ పెప్పర్ డ్రై తిన్నాము. ఆ తర్వాత మళ్ళీ ఓరియన్ మాల్కి వెళ్ళాం అనమాట. చాలా రోజులు నేను ఓరియన్ మాల్కి ఎప్పుడో కాలేజ్లో ఉన్నప్పుడు వెళ్ళాను. ఆ తర్వాత ఎప్పుడు వెళ్ళలేదు ఆ సైడ్. అంటే ఇస్కాన్కి వెళ్ళాం కానీ ఓరియన్ మాల్కి ఎప్పుడు వెళ్ళలేదు. సరే నిన్న వెళ్దాము అనేసి వెళ్ళాం, కానీ చాలా బాగుండింది. షాప్స్ అన్నీ మంచిగా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి కొంచెం ఐస్ క్రీమ్స్ అవి తిని తర్వాత కొంచెం షాపింగ్ ఉంటే చేశాను మళ్ళీ. నిన్న చూసింటారు నేను కొన్ని హైబిస్కస్ టీ అవన్నీ షాప్ చేశాను. షార్ట్ పెట్టలేదు కానీ నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టాను అనమాట. నాకు మార్నింగ్ రోజు లేస్తూనే ఏదో ఒకటి హాట్ వాటర్లో ఏదో ఒకటి వేసుకొని తాగడం అలవాటు. అంటే లెమన్ గ్రాస్ కానీ, ఆల్ స్పైసెస్ కానీ, లేదంటే మేతి వాటర్ కానీ, అండ్ ఇలాంటి కొన్ని వేసుకుంటే బ్లూ పై టీ కానీ ఇలాంటివి చేసుకుని తాగడం అలవాటు. సో అవన్నీ ఆల్రెడీ తాగుతున్నానని నేను అక్కడికి మాల్కి వెళ్ళినప్పుడు నేను ఒకటి ఆర్గానిక్ స్టోర్ గో ఫ్రెష్కి వెళ్ళాను అనమాట. అక్కడ డ్రైడ్ హైబిస్కస్ అండ్ తులసి డ్రైడ్, ఇంకొకటి రోజ్. ఓ నేనేనా? అండ్ ఇంకొకటి రోజ్ పెటల్స్ కూడా చూసామన్నమాట. ఈ 2 తీసుకున్నాము నిన్న. ఈ 3 తీసుకున్నాము ఫస్ట్ ట్రై చేద్దామని. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో హైబిస్కస్ టీ ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ఉమెన్. ఎవరైతే మంచిగా కొంచెం హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయో ఉమెన్కి చాలా బెటర్. సో అందుకనే హైబిస్కస్ ట్రై చేద్దాం అనుకుంటున్నా. అవి తీసుకున్నాను. అండ్ నేను ట్రై చేశాక మంచిగా ఉంటే నేను డెఫినెట్లీ వీడియో షార్ట్ పోస్ట్ చేస్తాను, చూడండి. బ్యాక్ క్యాంప్ ఉంది. అండ్ సాటర్డే అలా అయిపోయింది. ఇంకా అది ఓరియన్ మాల్ చూసేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చామన్నమాట. అరౌండ్ 8 or 9 అయిందా, ఫుల్ వర్షం పడుతుండే. మళ్ళీ మెట్రోలో వెళ్ళేంటివి ఇంటికి వచ్చేసాం. అండ్ ఇవాళ సండే రోజు వచ్చేసి కోర్మంగ్లలో మొన్న 30K అయింది కదా ఇన్స్టాగ్రామ్. సో ఏం సెలబ్రేట్ చేసుకోలేదు అనేసి ఇవాళ కోర్మంగ్లలో ఒక కెఫే ఉంటే అక్కడికి వెళ్ళాము. పెయింటింగ్ కెఫే అనమాట. కొద్దిసేపు వెళ్ళి మంచిగా టైం స్పెండ్ చేస్తాం, పెయింట్ చేయడము అన్నీ. నేను ఇక్కడ వీడియోలో పెడతాను ఏమేమి పెయింట్ చేసాము ఎలా అనేసి. నేను పెయింట్ చేస్తాం, ఆర్షి పెయింట్ చేస్తాడు. ఇద్దరిలో ఎవరిది బాగుందో చెప్పండి. 2 పిక్చర్స్ పెడతాము, దాని కింద నేమ్స్ కూడా రాస్తే ఎవరు పెయింట్ చేస్తాం. నాకైతే నాది నచ్చింది, క్యూట్గా ఉంది, ఫ్లవర్స్ పెట్టుకోవడానికి అంత పాట్. సో అది అయిపోయి ఇంకా కంప్లీట్ చేసుకొని వచ్చాము. అది అయిపోయింది. ఇంక ఇప్పుడు సండే రోజు ఈవినింగ్ మొత్తం వర్షం పడుతుంటే ఇంక ఇక్కడ బయట వచ్చి కూర్చున్నాము. ఇక్కడ చూపి. సో ఇది మా కమ్యూనిటీ అనమాట. ఇక్కడ క్రికెట్ ఆడడానికి, బ్యాడ్మింటన్ ఆడడానికి చాలా ప్లేస్ ఉంటుంది. సో ఇవంతా మార్నింగ్ కూర్చొని వాక్ చేయొచ్చు. అండ్ ఇక్కడికి మార్నింగ్ లేస్తూనే వస్తామన్నమాట, ఒక 7-7:30కి. ఎందుకంటే ఫస్ట్ సన్ రైజ్ అయ్యేది ఈ సైడే, సన్ బాగా వస్తుంటుంది. ఇంకా వచ్చి ఇక్కడ మార్నింగ్ కూర్చొని కొద్దిసేపు యోగా, స్ట్రెచెస్ చేసి అంతా టైం పాస్ చేస్తాం అనమాట. ఓ
వర్షం కూడా స్టార్ట్ అయింది. ఓకే గైస్, దిస్ ఈజ్ ఇట్. ఇట్స్ జస్ట్ అన్ ఇంట్రడక్షన్ అనమాట. ఈ లాంగ్ వీకెండ్లో మేము ఏం చేస్తాము అనేసి. ఇందులో చాలా లాంగ్ వీకెండ్ 4 days ఉంది, ఏమేమో చేద్దాం అనుకున్నాం కానీ చాలా తొందరగా అయిపోయింది. ఇంక ఇప్పుడు లాంగ్ వీకెండ్ అయిపోతే మళ్ళీ August 15th వరకు లేదు. August 15th కూడా సాటర్డే రోజు పడిందంట. వెరీ సాడ్. ఇక ఏం చేయలేము, మళ్ళీ ఇంకా వినాయక చవితి వరకు వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు ఇక వర్షం స్టార్ట్ అయింటే వెళ్తున్నాము. ఇక్కడ మా కమ్యూనిటీ చూపిస్తాను అనమాట. ఇవన్నీ స్టేజెస్ ఉంటాయి, అంటే పైన వచ్చేసి బాస్కెట్బాల్, ఇక్కడ మధ్యలో వచ్చేసి యోగా డెక్ ఉంటుంది, చాలా ఉంటాయి ఇలాగ ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మాకు వాకింగ్ ట్రాక్ అనమాట. ఇప్పుడు మేము నడుచుకుంటూ వెళ్తున్నాం కదా, ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం కదా, ఇది వచ్చి వాకింగ్ ట్రాక్. ఇటు సైడ్ మేము, ఇది వచ్చేసి మా అపార్ట్మెంట్స్ బ్యాక్ సైడ్ అనమాట. నేను చూపిస్తాను ఇది వచ్చేసి మా అపార్ట్మెంట్స్ బ్యాక్ సైడ్. మేము ఇటు సైడ్ అయితే మాకు ఏమీ రావు, మార్నింగ్ అంతా వాకింగ్ చేసేకి ఇక్కడికే వస్తాము, ఎందుకంటే సన్ రైజ్ అయింది, ఇక్కడ మంచిగా ఎండ కూడా వస్తుంది అనమాట. యా, ఇక్కడికి వస్తాము. ఇటు సైడ్ వెహికల్స్ ఏం రావు కాబట్టి చాలా పీస్గా ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్, ఇంకా కొంచెం ఇట్లా అక్కడ ముందరికి వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే అది ఫ్రంట్ సైడ్. వెహికల్స్ బాగా వస్తుంటాయి, కొంచెం పొల్యూషన్ ఉంటుంది. సో అందుకే మ్యాక్స్ బ్యాక్ సైడే వాక్ చేస్తాం అనమాట, పీస్ ఉంటుంది. ఆన్ దీస్ ఆర్ ఫ్లాట్స్ గైస్. చెప్పు, ఏమని చెప్తావా? కెమెరా క్వాలిటీ ఎట్లా బాగుంది. ఎలా ఉంది 4 days ఎలా ఉంది చెప్పు? లాంగ్ వీకెండ్ లేదు, థర్స్డే ఒకటే మాకు హాలిడే ఉన్నింది. నేను ఫ్రైడే లీవ్ తీసుకున్నా, మహర్షి కూడా తీసుకున్నాడు. కొన్ని రోజులు చిల్ అవుదాము 3 days అన్నట్లు, కానీ అవి ఎట్లా వచ్చినాయి ఎట్లా అయిపోయిందో కూడా తెలియదు మాకు. ఎడిటింగ్కి దీనికే టైం సరిపోయింది. చెప్పురా, ఎలా ఉంది లాంగ్ వీకెండ్? బాగుంది. నీకు బాగుంటే ఇంకా బాగుంటే సరిపోతుంది. యా, ఇవాళ ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ నుంచి ఫ్లాట్ ఎలా కనిపిస్తుందో చూపిస్తాను గైస్, చూడండి. వర్షం వస్తుంది, ఫాస్ట్గా వెళ్తున్నాం. అక్కడ ఒకటి లైటింగ్ ఉంది కదా, ఆ లైటింగ్ పైన ఉన్న ఫ్లాట్, ఈ ఫ్లాట్ వచ్చేసి మాదన్నమాట. యూ కెన్ చెక్, దిస్ ఇస్ బాల్కనీ, ఇది బ్యాక్ సైడ్. సో ఆల్మోస్ట్ 3rd floor. ఓకే గాయస్, ఐ థింక్ దట్స్ ఇట్. వర్షం వస్తుంది, వెళ్తున్నాము. ఇంకా ఏదో ఒక మూవీ చూసుకుంటా, ఇంకా కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంది, ఫినిష్ చేసేసుకొని డేనైతే ఎండ్ చేస్తాం. మళ్ళీ యాజ్ యూజువల్ రేపటి నుంచి వర్క్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఇంకా ఇప్పుడు ఎడిటింగ్కి కూడా ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆస్మా ఉంది. సో మంచిగా ఇలాగ హ్యాండ్లో పట్టుకొని బాగా వ్లాగింగ్ చేయొచ్చు. అండ్ నేను కూడా ఇప్పుడు కొంచెం ఇలాగ పట్టుకొని వ్లాగ్ చేయడం అలవాటు చేసుకుంటున్నాను, ఎందుకంటే ముందంతా నేను కూర్చొని మాట్లాడేదే ఎక్కువ ఉండే, ఇప్పుడు కూర్చొని మాట్లాడేది తక్కువ ఉంది. యా, ఇక కొంచెం అలవాటు చేసుకొని ఇలా ఫ్రంట్కి వచ్చామన్నమాట. ఓకే గైస్, వర్షం పడుతుంది. దట్స్ ఇట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది చాలా షార్ట్ వీడియో, జస్ట్ ఫర్ 5 to 6 minutes ఉంటుందేమో. బట్ సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్స్. Thank you. Bye bye.